ప్రపంచము నలుమూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. నేటి ధ్యాన అంశము బ్లెస్సింగ్ ఫర్ ద ఫ్యామిలీ. కుటుంబమునకు ఆశీర్వాదములు. మీ యొక్క బైబిల్స్ ఉన్న ఎడల 128వ దావీదు కీర్తన 3-4 వచనాలు చదువుకుందామండి. Psalms 128 verses 3-4. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలెనులను, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలెనుందురు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఈలాగు ఆశీర్వదించబడును. మరి యొక్క మరి వాక్యంలో మనం ధ్యానించినటువంటి రీతిగా మీరు ప్రియులారా ఉదయాన్నే లేచిన వెంటనే మరి మీ యొక్క గృహంలో సమాధానం ఉన్నప్పుడు, ప్రేమ పొల్లి పారుచున్నప్పుడు, ఆ యొక్క ప్రతి వ్యక్తి కూడా కుటుంబంలో ఉన్నటువంటి భార్యాభర్తలు, బిడ్డలు అందరూ కూడా పిల్లలు ఎంతో ఉత్సాహంగా, సంతోషము, సమాధానంతో ఉండటం అనేటువంటిది మనం చూస్తాము. కాబట్టి యెహోవా యందు భయభక్తులు కలవారు ఇలాగ ఆశీర్వదింపబడు అన్నప్పుడు ఈ రీతిగా పిల్లారా, బ్లెస్సింగ్ ఫర్ ద ఫ్యామిలీ మీన్స్ ద డివైన్ ఫేవర్, దైవికమైనటువంటి ఆ యొక్క ఫేవర్ పిల్లారా, దైవిక యొక్క ప్రొటెక్షన్, ప్రొవిజన్, దైవ సంరక్షణ, దైవ యొక్క సహాయం పిల్లారా. మరి దేవుడు ఏ రీతిగా వారిని ఆశీర్వదిస్తాడో మనం చూస్తున్నాం. ఇట్ ఈస్ నాట్ జస్ట్ మెటీరియల్ వెల్త్, ఇదేదో మరి లోకరీతిగా ఆస్తులు కాదు, కానీ ఆత్మీయమైనటువంటి ఆ యొక్క వెల్ బీయింగ్ పిల్లారా, ఆ యూనిటీ, ఐక్యత అనేటటువంటిది అక్కడ ఎంతో సంతోషం అనేటటువంటిది పొర్లి పారుతుంటది. కాబట్టి ఆ రీతిగా దేవుడు ఆశీర్వదించనంటున్నాడు. 3 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ధ్యానించనంటున్నది. మొట్టమొదటిది ఫియర్ ఆఫ్ ద లార్డ్, రెవరెన్స్, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం అనేటటువంటిది. అది వినయ విధేయతలు, ఆదరణ పిల్లరా నాకు అది దారి తీస్తుంది. ఇక్కడ బ్లెస్డ్ ఆర్ ఆల్ హూ ఫియర్ ద లార్డ్, యెహోవా యందు భయభక్తులు భయభక్తులు కలిగి ఉన్నటువంటి వారి ఎడల. This is not a fear of punishment, but a deep respect and awe for God that shapes our decision and priorities. కాబట్టి పిల్లలు ఇదేదో భయంతో కూడినటువంటి శిక్ష కాదు, కానీ ఆ యొక్క మంచి ఆ యొక్క రెస్పెక్ట్ అనేటటువంటిది, గౌరవం అనేటటువంటిది, దేవుని ఎడల భక్తి, శ్రద్ధ, మరి దేవునికి ప్రాధాన్యత ఇవ్వటం అనేటువంటిది మనం చూస్తాము. ఆ యొక్క ఫ్యామిలీ పిల్లలు ఎంతో విధేయతతోటి, నమ్రతతోటి, a family that reverences God invites his presence into their home. ఆ గృహాల్లోనికి పిల్లారా మరి దేవుని యొక్క సన్నిధిని వారు తీసుకొస్తారు. ఎవరైతే ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటారో, వినయ విధేయతలు కలిగి ఉంటారో, లోబడి ఉంటారో ఆ పిల్లలు, అటువంటి వారి యొక్క వారి మీద దేవుని యొక్క కరుణ, కటాక్షము, దేవుని యొక్క సన్నిధి అనేటది మనము చూడగలం పిల్ల. రెండవదిగా ఫెయిత్ఫుల్ వాక్, రైచియస్నెస్, విశ్వాస పూర్వక ప్రవర్తన, మరి అక్కడ నీతి పిల్లారా. ఫెయిత్ఫుల్ వాక్, విశ్వాసంతో కూడినటువంటి నడక పిల్లారా. Who walk in obedience to him means living daily in alignment with God's word. కాబట్టి ఎవరైతే పిల్లారా ఆయన యొక్క మరి ఆయనకు లోబడి ఉంటారో, మరి వారు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచుకొని వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవించదవు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును అని చెప్పి మనము ఇక్కడ చూస్తున్నాం పిల్లారా. కాబట్టి ఫెయిత్ఫుల్ వాక్, నమ్మకంగా ఆయన కట్టడలు అనుసరించి నడిచేటటువంటి వారు, డైలీ ప్రతి దినం కూడా పిల్లలు ఆయనను వెంబడించేటట్టు తను తాను ఉపేక్షించుకొని సిలువను మోస్తూ నన్ను అనుదినము వెంబడించాలని ప్రభు వారు చెప్పి ఉంటున్నాడు. ఇట్ ఈజ్ నాట్ ఏదో మనకు వీలున్నప్పుడు లేకపోతే అట్లా కాదు, కష్ట సమయాల్లో దేవుని వైపు చూడటం కాదు, కానీ అన్ని సమయాల్లో, అన్ని సందర్భాల్లో
ఎల్లప్పుడూ దేవుని యందు స్తుతించుడు అని చెప్పి ఉంటున్నది. కాబట్టి ఈ యొక్క విధేయత అనేటటువంటిది, ఒబీడియన్స్ ఇస్ నాట్ అకేషనల్. మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ యొక్క విధేయత అనేటటువంటిది ఏదో అప్పుడప్పుడు కాదు పిల్లలు. ఇట్ ఈస్ ఎ కన్సిస్టెంట్ లైఫ్ స్టైల్. ఇది మరి కంటిన్యూస్గా పిల్లారా మరి అది ప్రతిదినము మన జీవితాంతం కూడా మన యొక్క జీవన శైలి పిల్లారా. మరి వెన్ పేరెంట్స్ మోడల్ రైచియస్నెస్ చిల్డ్రన్ లెర్న్ టు వాల్యూ గాడ్స్ వేస్. కాబట్టి ఎప్పుడైతే తల్లిదండ్రులు పిల్లరా ఈ యొక్క నీతి మార్గమును ఆ మాదిరిని అవలంబిస్తారో పిల్లలు కూడా అదే మార్గంలో రావటం అనేది మనం చూస్తాం. నిన్న మా యొక్క గ్లోబల్ తెలుగు ఫెలోషిప్లో ఒక అతను సాక్ష్యం ఇచ్చినాడు. వాళ్ళ నాన్న మరి బిషప్గా ఉంటే ఎంతో వాళ్ళకు రోల్ మోడల్గా ఉన్నాడు. అదే మోడల్లో ఆయన యొక్క బ్రదర్స్ కుటుంబస్తులందరూ కూడా దేవుని యొక్క సేవలో పరిచర్యలో ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్ ఆ ప్రాంతంలో ఎంతో గొప్ప సేవ చేయటం అనేటువంటిది మనం చూస్తున్నాం పిల్లల. మూడవదిగా ఫ్రూట్ఫుల్ వర్క్ మరి రివార్డ్, మరి ఫలభరితమైనటువంటి కృషి పని చేసేటటువంటి వారికి మరి ఒక రివార్డ్ కూడా పిల్లల, బహుమతి అనేటటువంటిది ఇక్కడ మనం చూస్తే మరి ఇక్కడ మనం చదివినటువంటి రీతిగా 128వ నీవు ధన్యుడవు, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ వలె ఉందరు, యెహోవాయందు భయభక్తులు గలవారు ఈలాగా ఆశీర్వదింపబడుదురు అని చెప్పి అంటున్నారు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. కాబట్టి యూ విల్ ఈట్ ద ఫ్రూట్ ఆఫ్ యువర్ లేబర్. నీ యొక్క కష్టానికి ఫలితం అనేటటువంటి ఉంటుంది పిల్లల. దేవుని యొక్క ఆశీర్వాదాలు, దేవుని యొక్క మేలులు, ధన్యుడవు పిల్లరా. మరి ఇది ప్రొవిజన్, మీకు అవసరమైనటువంటి అన్ని కూడా. మొదట నా రాజ్యం నా నీతిని వెళ్ళకండి, అప్పుడు సమస్తం దొరుకునని ఉంటుంది. సమస్తం అందులో పిల్లరా ప్రొవిజన్ ఉంటుంది, మరి పీస్ అనేటటువంటి సమాధానం ఉంటుంది, మరియు అక్కడ సంతృప్తి అనేటటువంటిది, మనం చేసేటటువంటి పనిలో సంతృప్తి అనేటటువంటిది. గాడ్స్ బ్లెస్సింగ్ టర్న్స్ హార్డ్ వర్క్ ఇంటూ హార్వెస్ట్ అండ్ టాయిల్ ఇంటూ టెస్ట్ మనీ. కాబట్టి దేవుని యొక్క ఆశీర్వాదాలు పిల్లరా మన యొక్క కష్ట సమయాన్ని కోతకాలంగా పిల్లల పనులను అనుభవించేటటువంటి వారంగా ఉంటాము. ఎంతో శ్రమ పడేటటువంటి వారికి ఒక సాక్ష్యం అనేటటువంటి ఇస్తారు. ప్రే టుగెదర్ యాజ్ అ ఫ్యామిలీ బిఫోర్ బిగినింగ్ యువర్ డైలీ యాక్టివిటీస్. కాబట్టి మన యొక్క దినవాళి కార్యక్రమాలు ప్రారంభించక ముందు మనం ఏం చేయాలా? ప్రార్థన పిల్లల, దేవుని సన్నిధిలో కనిపెట్టడం, దేవుని సన్నిధిలో ప్రార్థించడం. అప్పుడు మనకు కావలసినటువంటి శక్తి బలమును మనము పొందుతాం. లెట్ యువర్ హోమ్ బి ఎ ప్లేస్ వేర్ గాడ్స్ వర్డ్ ఈస్ రెడ్, డిస్కస్డ్ అండ్ అప్లైడ్. కాబట్టి మన యొక్క గృహాలలో పిల్లల ఆ యొక్క దేవుని యొక్క వాక్యం చదివేటటువంటి వారంగా, దాన్ని డిస్కస్ చేసేటటువంటి వారంగా, దాన్ని మన యొక్క జీవితాలకు అనువయించుకునేటటువంటి వారంగా ఉండాలి. స్పీక్ వర్డ్స్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ అండ్ గ్రాటిట్యూడ్ టు ఫ్యామిలీ మెంబర్స్ డైలీ. ప్రతి దినం కూడా మన యొక్క మరి యొక్క ఎంకరేజ్ చేసేటువంటి మాటలు పిల్లారా, ఆ యొక్క కృతజ్ఞత భావమును మన యొక్క బిడ్డలకు కూడా మనం తెలియజేయాల్సినటువంటి వారం ఉంటున్నాము. కాబట్టి ఆ రీతిగా పిల్లారా ఈ యొక్క 128 లో అది ఒక పాత్ వే టు ఎ బ్లెస్సెడ్ ఫ్యామిలీ. ఒకవేళ మీరు ఆశీర్వాదకరమైనటువంటి కుటుంబంగా ఉండాలని కోరుకుంటే ఇదే మార్గంలో దేవుని యందు భయభక్తులు కలిగి ఉండట, ఇట్స్ రివరెన్స్ ఫర్ గాడ్, దేవునికి వినయ భక్తి శ్రద్ధలు లోబడి ఉండటము, మరి నీతి మార్గంలో జీవించటము, మరి రిజాయిసింగ్ ఇన్ హిజ్ రివార్డ్స్, దేవుడు ఇచ్చినటువంటి ఫలములతోటి ఎంతో సంతోషంతో ఆనందగానములతో ఉండటము. కాబట్టి ఆ రీతిగా మొదట దేవుణ్ణి పెట్టి పిల్లారా మరి మనము ఆయన ఇచ్చేటటువంటి బహుమతులను ఆటిని పొందుతూ దేవుని కొరకు జీవించడానికి మన యొక్క కుటుంబాలు ఆశీర్వాదకరముగా ఉండేలాగా మనం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభువా, నేటి ధ్యానాంశమును బట్టి వందనాలు ప్రభా. గొప్ప దేవ, బ్లెస్సింగ్ ఫర్ ద ఫ్యామిలీ, కుటుంబానికి ఆశీర్వాదాలు ప్రభా. ఈ దినాలలో ఎంతో శాపాలు, సో తండ్రి బ్లెస్సింగ్ అండ్ కర్స్ ఐ పుట్ బిఫోర్ యూ అంటున్నారు ప్రభా. ఆశీర్వాదములు శాపములు తండ్రి, ఆశీర్వాదములు కోరుకోమంటున్నారు. చూస్ బ్లెస్సింగ్స్ అల్లా. గొప్ప దేవ, మేము లోబడినప్పుడు విధేయతలు చూపించినప్పుడు మీరు ఎంతగా ఆశీర్వదిస్తారు ప్రభు.
తండ్రి మీరే సహాయం చేయండి నాయన. నేను చిన్న ప్రతి ఒక్కరిని వారిని దర్శించండి, లోబట్టడానికి, రెవరెన్స్ చూపించడానికి, భయభక్తులు, శ్రద్ధ, తండ్రి వినయ విధేయతలు కలిగి మీ ఆజ్ఞలు పాటించేటటువంటి వారిగా ఉండటానికి సహాయం చేయండి. అప్పుడు మీరు ఇచ్చేటటువంటి ఆ ధాన్యతలు, ఆ యొక్క మేలులు, ఆ యొక్క ఆశీర్వాదాలతో మరి దయగల నాయన తండ్రి సంతోషం సమాధానంతో జీవించగలిగినట్లు సహాయం చేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. హావ్ ఎ గుడ్ డే.